ఫ్రెండ్స్, ఈరోజు అయితే విజయవాడలో ఉన్న గాంధీ హిల్స్కి అయితే వచ్చాం. గాంధీ హిల్ అనేది విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. గాంధీ హిల్ గురించి విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా గాంధీ హిల్ అనేది రెనోవేట్ చేయకపోవటం వల్ల శిథిలావస్థకి చేరింది. ఈ మధ్య అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గాంధీ హిల్ అనేది రెనోవేట్ చేశారు మన గవర్నమెంట్. అయితే రెనోవేట్ చేసిన తర్వాత ఏమేం మార్పులతో చేశారో ఈ వీడియోలో మనం చూద్దాం. గాంధీజీ 1920లో విజయవాడలో పర్యటించినప్పుడు ఈ కొండ కింద సభలు నిర్వహించి స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. అప్పటి నుంచి ఈ కొండని గాంధీ కొండ అనే పేరుతో స్థిరపడింది. ఈ కొండపై ఉన్న గాంధీజీ స్తూపం అనేది మనకి 16 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. 52 అడుగులు అయితే ఉంటుంది ఆ స్తూపం అనేది. నేను పైకి వెళ్ళిన తర్వాత ఆ స్తూపాన్ని మీకైతే చూపిస్తాను. దీన్ని ఎవరు నిర్మించారో తెలుసా? అప్పటి ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే దాన్ని నిర్మించారు. దీని స్తూపాన్ని అయితే 1968లో అక్టోబర్ 6వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుసేన్ అయితే ఆవిష్కరించారు. ఫ్రెండ్స్, ఈ ఫుల్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియోని ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను.